కానీ పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రార్థన కూటంలో కూడిచ్చిన మీ అందరికీ మరొకసారి క్రీస్తు నామములో దివ్యమైనటువంటి శుభములు కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన అనేటువంటి అంశం మీద మనము కొన్ని ధ్యానములు చేస్తున్నాం. గత మాసము మనం చేసినటువంటి ప్రార్థన విషయం యొక్క ధ్యానములలో మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసేటప్పుడు మనలను మన ప్రార్థన దేవునికి సమీపంగా నడిపిస్తుందని చూసాం. మన ప్రార్థన మనలను నడిపించాలి, మన విశ్వాసము మనలను నడిపించాలి. దేవుడు అక్కడనే ఉన్నాడు, దేవుడు అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్న దేవుణ్ణి కదిలించాలి, అక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి కదిలించాలి. మన స్వగ్రామంలో మన ప్రియులు ఉన్నారు, వారు అక్కడే ఉన్నారు. వారు సజీవంగా ఉన్నారు, వారు క్షేమముగా ఉన్నారు, బలముగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అయితే వారిని కదిలించాలి అనంటే ఒక కారణం మనకు కావాలి. వారిని కదిలించి వారిని అక్కడి నుంచి నడిపించి మన దగ్గరకు తీసుకొని రావాలంటే ఒక కారణము కావాలి. ఆ ఒక కారణము, ఒక పిలుపు, ఒక మాట వారిని వారి పనులను విడిపింపచేసి వారి బాధ్యతలను ప్రక్కన పెట్టించి వారి సమస్తమును మరిపింపచేసి అన్ని వదిలిపెట్టి మన వద్దకు వచ్చే విధముగా ఒక పిలుపు, ఒక కారణము వారిని కదిలిస్తున్నది. మనము కదిలించబడాలంటే మనల్ని పిలిచే వారికి ఒక బలమైన కారణము ఉండాలి. పరలోకమందున్నటువంటి మా తండ్రి అని చెప్పినప్పుడు ఆ పరలోకంలో ఉన్న తండ్రిని పిలుస్తూ ఉండగా ఈ పిలిచినటువంటి ఆ తండ్రి అని పిలిచిన పిలుపుకు ఆ తండ్రి తన సింహాసనమును విడిచిపెట్టి, పరలోకమును విడిచిపెట్టి రహస్యముగా మీరు తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని ఆయనను పిలిచినప్పుడు ఆయన తన స్థానము విడిచి మీ మధ్యలో మీ ప్రార్థన వినడానికి వస్తాడు. ఆయన్ని కదిలించాలి, దేవుణ్ణి కదిలించాలి. ఎవరు కూడా దేవుణ్ణి కదిలించరు, దేవుణ్ణి అక్కడే కూర్చోబెడతారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కదలాలి, ప్రార్థన చేసినప్పుడు దేవుడు కదలాలి. ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోయే దేవుడు ఆగిపోవాలి. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. వెళ్ళిపోతున్నటువంటి ప్రభు అయిన క్రీస్తు ఆగిపోయి నీకేమి కావాలి అని అడుగుతున్నాడు. ప్రార్థన ఆ వెళ్ళిపోతున్నటువంటి ప్రభు అయిన క్రీస్తును ఆపివేస్తుంది. ఒక పిలుపు, ఒక మాట, అది ప్రార్థన అయి ఉన్నది. ఆ వెళ్ళిపోతున్నటువంటి ప్రభువు ఆగిపోయి వెనుకకు వచ్చి ఏమి కావాలి నీకు అడిగే ముందుగా ఆయన ప్రార్థనలో ఇంత శక్తి ఉన్నది, ఆయన ప్రార్థనలో ఇంత విశ్వాసం ఉన్నది గనుక ఆయన అక్కడ పరుచుకున్న ఒక బట్ట ఉన్నది, దాని మీద కూర్చొని ఆయన భిక్షం అడుగుకుంటాడు. ఆయన కప్పుకున్నటువంటిది, ఆయన ఉన్న జోలే కావచ్చు, ఏదన్నా కావచ్చు, అవన్నీ విసిరేస్తాడు మొత్తం. ఇక నాకొద్దు నీవు, ఎందుకంటే నేను పిలిచినప్పుడు నా మాట విన్న ప్రభువు నాకు తోడుగున్నాడు. ఆయన కళ్ళప్పటికి తెరవబడలేదు, కానీ ఆయన నమ్మకము నా కండ్లు తెరవబడతాయి, అందుకు నాకు ఇక మీదట ఇక్కడ కూర్చోవలసిన అవసరము లేదు, భిక్షము అడుగుకోవలసిన అవసరము లేదని ఆయన వెంటనే తన ఆధారమైనటువంటి భిక్షపు పాత్రను ఇసిరివేస్తాడు. ఆ తర్వాత ప్రభువుతోటి మాట్లాడినప్పుడు ప్రభువు ఆయనకి తన కండ్లను, తన చూపును తిరిగి అనుగ్రహిస్తున్నాడు. నీకు ఏమి కావాలి అని ప్రభు అడుగుతున్నాడు. నీకేమి కావాలి? ప్రార్థన మనలను దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్తుంటే, ప్రార్థన
దేవుణ్ణి మనకు దగ్గరగా తీసుకొని వస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ఈ 2 పనులు జరగాలి. ఒకటి, మనము దేవుని వద్దకు దగ్గరగా సమీపముగా వెళ్ళాలి. ఎంత సమీపముగా అంటే ఆ పరలోకము మన గదిలోకి దిగి వచ్చినంత సమీపంగా వెళ్ళాలి. పెదవులతోటి ప్రార్థన చేయకూడదు, అలవాటైనటువంటి మాటలతోటి ప్రార్థన చేయకూడదు. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఎవరినైతే నువ్వు పిలుస్తున్నావో ఆయన సజీవుడైన దేవుడై ఉన్నాడు, ఆయన కదిలే దేవుడై ఉన్నాడు, ఆయన స్పందించేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకు ఆ దేవుడికి గుడులు కడుతుంటే ఇష్టం అనిపించలేదు. ఎందుకంటే ఆయన కదలకుండా బంధించేస్తున్నారు. అందుకు దేవుడు ఒకటే గుడి ఒప్పుకున్నాడు, ఒక గుడి కట్టు చాలు, అక్కడికి మీరు రండి, నేను దానిలోకి వస్తాను, మీరు కూడా రండి. నేను పరలోకం నుండి ఇంత దూరం కిందకు వస్తే మీరు ఆ గలిలయలో నుండి యెరూషలేములోకి రాలేరా? మీరు ఆ ప్రక్కన ఉన్నటువంటి సమరయ నుండి యెరూషలేములోకి మీరు రాలేరా? రావాలి. నజరేతు నుండి మీరు యెరూషలేము వరకు రావాలి. ఎక్కడెక్కడ ఉన్నా కూడా మీరు కదిలి రావాలి. ఎందుకంటే నేను కదిలి పరలోకం నుండి భూమి మీదకి వస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని మీ కుర్చీ మీద నుంచి కదలకుండా ఉంటే మీరు అడిగే వాటికి నేను కదలను. స్తోత్రం. మనం కూర్చుంటాం కుర్చీలో, కదలము. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు. అడగక ముందే ఇచ్చేవాడు, అడిగిన వాటికంటే ఎక్కువ ఇచ్చేవాడు. ఆయనకేం పని పాటలేదు అసలు. అడగక ముందే ఇచ్చేస్తాడు. నిజమే, అది వాస్తవం. అది కానీ మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం దాన్ని. ఆయన ఇస్తాడులే. అందుకు కొంతమంది ప్రార్థన చేయరు. నీకు తెలుసు కదా అని చెప్పి ప్రార్థన చేయరు. ఒక గుంపు ఉన్నది ప్రార్థన చేయని గుంపు, ఒక గుంపు ఉన్నది ప్రార్థన చేసే గుంపు, ఇంకొక గుంపు ఉన్నది ప్రార్థన చేసే కదలకుండా. వాళ్ళు కదలరు, దేవుడు కూడా కదలడు. మీరు కదలనప్పుడు దేవుడు కదలడానికి పనులు ఎక్కడ కదులుతాయి? కదలవు. పనులు జరగాలి అనంటే మనము దేవుణ్ణి కదిలించాలి. క్రియలు జరగాలి అనంటే మనం పరలోకాన్ని కదిలించాలి. మనము ప్రార్థన చేసేటప్పుడు అంటే గట్టిగా అరవమని చెప్పటం లేదు, కేకలు వేయమని చెప్పటం లేదు. నేను పరిస్థితులు ఇదే పని చేసేవాళ్ళు. బయట రోడ్డు మీద నిలబడి, ఓ దేవా స్తోత్రం, నువ్వు నన్ను చూస్తున్నావు, నీకు తెలుసు నేను దశంభాగం ఇచ్చేవాడిని, నీకు తెలుసు నేను ఇదిగో గోధుమల్లో దశంభాగం తెచ్చా, దివో నీకు తెలుసు బియ్యంలో దశంభాగం తెచ్చాను, ఓ దేవా. ఎక్కడ రోడ్డు మీద నిలబడి ఉపవాసం ఉంటున్నామేమి ఇదిగో అని చెప్తున్నారు వాళ్ళు. రోజుకి ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం, కేకలు వేస్తున్నారు. అప్పుడు పక్కన వాళ్ళందరూ ఏంటి కేకలు అని అంటే పరిసెడు ప్రార్థన చేస్తున్నాడండి. అర్థమైపోవాలి. అక్కడ స్పెషల్ సౌండ్లు వెళ్ళేటి అనమాట. ఆ స్పెషల్ సౌండ్లో ఏమవుతుంది? పరిసయ్యుల ప్రార్థనలు వెళ్తూ ఉన్నాయి. అక్కడే ఒక సుంకరి ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు స్వరం బయటికి రావటం లేదు. ఆయన తల దిగిపోయింది. ఆలయం బయట నిలబడి ఉన్నాడు. అయ్యా నన్ను క్షమించు అని ఆయన అడుగుతుంటే ఈ ప్రక్కన ఆయన కేకలు వేసి అంటున్నాడు, నేను ఇలాంటి వాడిని కాదు, నా ప్రక్కన ఉన్నవాడు ఇలాంటి వాడిని కాదని చెప్పి అని అంటుంటే ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఎందుకో రికార్డ్ చేసి పెట్టాడు. ఈ స్పెషల్ ప్రార్థన, పరిసైని ప్రార్థన దేవుడు రికార్డ్ చేసి పెట్టాడు. ఈ ప్రార్థనలో కేకలు వేయమని చెప్పనటం లేదు. కేకలు కాదు మనం వేయవలసినది, మన ప్రార్థన చేసేటప్పుడు మనకు దేవునికి సంబంధము కలగాలి. ఆ క్రీస్తు చెప్పిన మాటలో పరలోకముందున్న మా తండ్రి అని చెప్పినప్పుడు ఆ తండ్రి కదిలి కిందకు రావాలి. చాలామంది గుళ్ళు కడుతూ ఉంటారు. గుళ్ళు కట్టినప్పుడు కొండ మీద కడతారు. ఆయన కొండ దిగి కిందకి రాడు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఆ దేశం నుండి ఈ దేశం నుండి ప్రపంచ చివరి నుండి అటు నుండి ఇటు నుండి కొండ ఎక్కాల్సిందే. ఆయన ఎన్నడూ కొండ దిగి కిందకు రాడు. అంత బెట్ట మీద కూర్చుంటాడు ఆయన.
కొందరు నది తీరంలో కడతారు. ఆ నది దగ్గర నుంచి ఆయన కానీ ఆమె కానీ కదిలి రారు. ఈ ప్రజలే కదిలి వెళ్ళాలి, వాళ్ళు కదలరు. కొందరు అడవిలో కడతారు. ఆ అడవి దగ్గరికి మనుషులు కదిలి వెళ్ళాల్సిందే కానీ అడవిని వదిలిపెట్టి ఆ వ్యక్తి అక్కడి నుంచి, ఆ దైవము బయటికి రారు. ఇలాగూ మనుష్యుడు దేవుణ్ణి కొండల మీద, నదుల దగ్గర, సముద్ర తీరమున, నది ఇక ఏమంటారు అరణ్యములో, లేకుంటే ఎడారిలో, ఆ జంగల్లో, అడవులలో బంధించేసి పెడుతున్నారు. అలాగే దావీదు కూడా దేవుణ్ణి బంధించేసి ఒక గదిలో పెట్టాలనుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠ. మీరు అనుకునేది ఏంటి? నన్ను కట్టేసి కూర్చోబెట్టాలని. నువ్వు ఎక్కడికి వెళ్ళవాక. ఒకప్పుడు జిన్ అనేటువంటి, ఆ యొక్క జిన్ అంటారు కదా, ఆత్మ అంటది అనమాట. ఓకే, ఆ కథలు ఉండేవి అనమాట. ఆ కథలో ఏముండేదంటే వారికి ఒక ఏదో అది ఆకారం దొరికేది, ఒక ఏదో చెంబు లాంటిది ఏదో దొరికేది అనమాట. దాన్ని ఇట్లా రాసినప్పుడు అందులోంచి ఒక జిన్ను బయటకు వస్తాడు అనమాట. నీకేమి కావాలని అడుగుతాడు అనమాట. నాకు పలానా కొండ తీసుకుంటే కొండ తీసుకొస్తాడు, నా పలానా తీసుకుంటే తీసుకొని వస్తాడు, పలానా తీసుకుంటే తీసుకొస్తాడు. అలాగ మనుషులు ఏమనుకున్నారంటే దేవుణ్ణి గుడిలో కట్టేసి కూర్చోబెట్టి, నేను అడిగింది నువ్వు నాకి. ఎందుకు కావాలి మనకి దేవుడు? అడిగింది ఇవ్వటానికే కావాలి దేవుడు. మనుషులందరూ కూడా దేవుణ్ణి ఏటీఎం లాగా వాడుకుంటారు. నేను అడిగింది నాకు ఇవ్వాలి, నేను చెప్పింది నువ్వు చేయాలి, యేసు నామములో చెయ్యి అంటారు. ఎవరికి నువ్వు ఆజ్ఞ ఇచ్చేది? యేసు నామములో ఈ గద్దింపు నువ్వు శైతానికి ఇవ్వు, కానీ దేవుడికి గది ఇవ్వాల్సింది. మర్చిపోతారు ఆవేశంలో, ఎవరితో ఏం మాట్లాడుతున్నా మర్చిపోతారు. నువ్వు చేయాల్సిందే దేవా, నువ్వు చేయాల్సిందే దేవా. అయ్యా నువ్వు చేయాలి. వినయంతో వెళ్ళి ఆయన్ను అడగాలి. కానీ ఏం చేస్తున్నారు? ఆయనకే కమాండ్ ఇస్తున్నాం మనం, ఆయనకి ఆర్డర్స్ పడేస్తాం మనం. నువ్వు చేయాలి. చెయ్యాలి అని అంటే ఆ దేవుడు మనలను తనకు సమీపముగా చూడాలి, మనలను తనకి సమానముగా చూడాలి, మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నట్లుగా చూడాలి, ఆయన బాటలో నడుస్తున్న వారిగా చూడాలి. మీరు నా యందు నిలిచిండి, నేను మీ యందు నిలిచిండులా. అప్పుడు మీకేమి కావాలో మీరు అడగండి. ఇలాగ నిలబడినప్పుడు మీకేమి కావాలో నా నామములు మీరు అడగండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కానీ మనం ఏం చేస్తాము? ఇవన్నీ చేయడానికి ఎంతో దూరం నడుస్తూ నువ్వు చేయాల్సిందే అంటాం. మన స్టాచ్యూలా కూర్చుంటాం, దేవుడు కూడా స్టాచ్యూలానే కూర్చుంటాడు. మనం ఎంత కదిలితే దేవుడు అంత కదులుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుడిని కదిలించాలి ప్రార్థనలో. ఆమేన్. నీవు గదిలో వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు రహస్యముగా నీ ప్రార్థన వినటానికి ఆ తండ్రి దిగి వస్తాడు. ఆ తండ్రి దిగి వస్తున్నాడు, నీ గదిలో ప్రార్థన వింటున్నాడంటే అర్థం ఏమిటంటే ఆయన పరము నుండి నీ దగ్గరకు వచ్చాడని అర్థం. ఆయన పరము విడిచిపెట్టేసి నీ దగ్గరకు, నీకు సమీపముగా వచ్చాడు గనుక నీ ప్రార్థన చేసేటప్పుడు చెప్పాల్సింది నేను చెప్పేసాను, అయిపోయింది అనుకొని వెళ్ళిపోకూడదు. నేను చెప్పాల్సింది చెప్పేసా, నువ్వు వింటున్నావా లేదా నాకు అనవసరం, కాకపోతే నువ్వు పని మాత్రం చేయాలి. నేను చెప్పడానికి చెప్పేసాను నీకు. ఏమిటి? నా లిస్ట్ చెప్పాను నేను. నా లిస్టులో చాలా ఉన్నాయి అన్నమాట. ఆ లిస్ట్ అంతా కూడా నువ్వు తీసుకొచ్చి పెట్టాలి. అన్ని హోమ్ డెలివరీ కావాలి ప్రభువా, నేను వచ్చి తీసుకోను, అన్ని హోమ్ డెలివరీ కావాలి నాకు. మనుషులు మనం అందరం కూడా అన్నిటినీ హోమ్ డెలివరీ కోరుకుంటున్నాం దేవుడి దగ్గర నుంచి. దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, కానీ అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు తన ప్రజలను తన వద్దకు రావాలని ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. మనం ఆయన వద్దకు నడిపించబడాలి. కాబట్టి మన ప్రార్థన దేవుణ్ణి మన దగ్గరకు, మనలను దేవుని వద్దకు నడిపించాలి. ఈ రెండు విషయాలు ఖచ్చితంగా జరగాలి. మన ప్రార్థన మనలో ఉన్నటువంటి భయమును తొలగించాలని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. మన ప్రార్థన మనకు క్షమాపణ తీసుకొని రావాలి, క్షమాపణ తీసుకొని రావాలి. కొన్నిసార్లు మనం మనకంటే చిన్నవారితో చెప్తూ ఉంటాం, నువ్వు సారీ చెప్పాల్సిందే, సారీ చెప్పు. స్నేహితుల మొదలు ఏదో గొడవ జరిగింది,
లేదు పిల్లోడు టీచర్ని ఏదో అనేసి వచ్చాడు, లేదు పొరుగు వారితో ఏదో అనేసి వచ్చాడు. మన పిల్లలకి చెప్పే మాట ఏమిటంటే నువ్వు సారీ చెప్పాల్సిందే. అప్పుడు సారీ చెప్పేటప్పుడు సారీ అని వెళ్ళిపోతారు. ఎట్లా నడవదు, సరిగ్గా చెప్పు అని అంటాం. చేయి కలిపి మరి చెప్పాలి, మొక్కలు చూసి మరి చెప్పాలి. ఐఎమ్ సారీ అని చెప్పు, నన్ను క్షమించు అని చెప్పాలని అంటాం. మన ఒప్పుకోం దానికి. కానీ చెబుతున్నటువంటి వ్యక్తి మనము బలవంతం మీద చెప్పించాము గనుక చెప్పేసి వెళ్ళిపోయాడు, కానీ మనస్సులో క్షమించలేదు. ఒకసారి ఒక పాస్టర్ గారు, నాలాంటి పాస్టర్ గారు, వాళ్ళ కొడుకు రోజు ఆరాధనలో లేచి నిలబడుతున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు. చెప్పి ఇంట్లో చెప్పాడు, బయట చెప్పాడు, అన్నీ అయిపోయినాయి. ఓకే, ఒకరోజు ఇక ఓపిక నశించిపోయి ఆ తండ్రి గారు లేచెల్లి ఒకటి చరిచేశాడు ఆయనకి చెంప మీద. సిట్ డౌన్ అన్నాడు. కూర్చున్న తర్వాత తండ్రి ఏమన్నాడంటే, ఇప్పుడు నీకు అర్థమైందా అని అడిగాడు. అప్పుడు కొడుకు ఏమన్నాడంటే, డాడీ నీ దృష్టిలో నేను కూర్చున్నాను, కానీ నా మనసులో ఇంకా నిలబడే ఉన్నా. నేను నీ కళ్ళకు నేను కూర్చున్నట్టు కనిపిస్తున్నాను, కానీ నా మనసులో నేను ఇంకా నిలబడే ఉన్నాను. నువ్వు చెప్పావు సారీ చెప్పమని, నేను చెప్పేసి వెళ్ళిపోయాను, కానీ నేను ఇంకా మనసులో సరే క్షమాపణ ఇవ్వలేదు. నువ్వు సారీ చెప్పమన్నా కానీ నేను చెప్పాను, కానీ నేను మనస్ఫూర్తిగా క్షమించలేదు. ఎప్పుడు క్షమాపణ జరుగుతుందంటే దేవుడు ప్రవేశించినప్పుడు మాత్రమే మనస్సులో నుంచి క్షమాపణ బయటకు వస్తుంది. ఆ దేవుడు ప్రవేశించాలి. ఆ దేవుడు ప్రవేశించినంతసేపు మనము క్షమాపణ చెప్పము. యుగాలు దాటిపోతాయి. నల్లటి వెంట్రుకలు తెల్లగా అయిపోతాయి, బాగా ఒత్తుకున్నటువంటి జుట్టు గుండైపోతుంది, కానీ క్షమాపణ మాత్రం నోట్లో నుంచి రాదు. ఎముకలు సత్తుపోయి ఒక కర్ర మీద నిలబడతాం, కానీ క్షమాపణ మాత్రం అడగటం లేదు. ఎందుకంటే మనస్సు ఇంకా మారలేదు. ఎందుకు మనస్సు మారలేదంటే దేవుడు ఇంకా లోపలికి రాలేదు. ఆ దేవుడు లోపలికి వచ్చినప్పుడు ప్రార్థన నోటి నుంచి బయటికి వెళ్తుంది. ఆ ప్రార్థన నన్ను నీవు క్షమించు అని దేవుణ్ణి అడుగుతుంటే, ఇంకొక మాట స్నేహితుడిని కావచ్చు, సహోదరుని కావచ్చు, తోటివాడిని కావచ్చు, కన్నవాడిని కావచ్చు, కట్టుకున్న వాడిని కావచ్చు, నన్ను క్షమించు అని మనస్ఫూర్తిగా ఆ నోరు మాట్లాడుతుంది. అది మాట్లాడటం లేదంటే దైవ ఆరాధనలో ఉన్నామే కానీ దైవము మన లోపల లేదు. మన ప్రార్థన మనకు క్షమాపణ తీసుకొని రావాలి. మన ప్రార్థన మనకు క్షమించేటువంటి హృదయాన్ని కూడా సిద్ధపరచాలి. ఆ క్షమించేటువంటి హృదయాన్ని సిద్ధపరచాలి. క్షమాపణ అడిగే హృదయము, క్షమించే హృదయము, రెండింటినీ సిద్ధపరిచేది ఏమిటి అనంటే ప్రార్థన అయి ఉన్నదన్నమాట. మన ప్రార్థన శోధన నుండి మనలో తప్పిస్తుందని కూడా మనం గత మాసం మనం ధ్యానం చేసుకున్నాం. మమ్మల్ని శోధనలోనికి నడిపించక దుష్టుని నుండి తప్పించమనేటువంటి ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించాడు. మనదిన ఆహారము నేడు మాకు దయచేయమనంటే ప్రార్థన మన ఆహారమును మన ఇంటి వద్దకు నడిపిస్తుందని అర్థం. మన అనుదిన ఆహారము మన ఇంటికి నడిపించబడాలి అనంటే, ఒకటి మన ప్రార్థన, రెండు దేవుని ఆజ్ఞ. ఆయన యెహెజ్కేలు గ్రంథంలో మాట్లాడుతున్నాడు, నేను ధాన్యమునకు ఆజ్ఞించి నీ ఇంట నివసింపజేస్తానంటున్నాడు. ఆకాశ పక్షులను చూడుము, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినా కూడా వాటికి దేవుడు సమృద్ధిని కలుగజేస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీరు నా రాజ్యమును, నా నీతిని మొదట వెతకండి, నేను ఆజ్ఞించి మీకు కావలసినవన్నీ హోమ్ డెలివరీ మీ ఇంటికి పంపిస్తాను. కానీ కండిషన్ ఏమిటంటే, మొదట మీరు నా రాజ్యమును, నా నీతిని వెతకాలి. నా రాజ్యమును, నా నీతిని వెతికినప్పుడు అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా మీ వద్దకు నడిపించబడతాయి. ఈ రాత్రి ఒక విషయాన్ని మరలా ధ్యానం చేసుకోవడానికి మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము దాని 15వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనము.
నీవు వారిని లోకములో నుండి తీసుకొని వెళ్ళు అని నేను ప్రార్థన చేయటం లేదు. తన శిష్యుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పట్టబడక ముందుగా తనకు అప్పగించినటువంటి బాధ్యతలన్నిటిని కూడా నెరవేర్చుచున్నవాడుగా ఆయన తండ్రితోటి మాట్లాడుతున్నాడు. దాని ముందు వచనం చూసినట్లయితే నేను నీ వద్దకు వస్తున్నానంటున్నాడు. నేను నీ వద్దకు వస్తున్నాను, నీవు నాకు అప్పగించిన వారి విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. నేనైతే ఎవరిని పోగొట్టుకోలేదు, అయితే వారిని లోకంలో నుండి తీసివేయి అని చెప్పి నేను ప్రార్థన చేయటం లేదు. వారు లోకంలో జీవించాలి, లోకంలో పరిపక్వత వారు పొందుకునే విధముగా జీవించాలి. క్రైస్తవులకు ఆత్రం ఎక్కువ, క్రైస్తవులకు విశ్వాసులకు ఆత్రం ఎక్కువ. ఈ ఆత్రం దేనికి అనంటే ప్రభు ఎప్పుడు వస్తాడు, పరలోకానికి ఎప్పుడు తీసుకెళ్తాడు, ఇది ఆత్రం, ఇది తొందరపాటు. ప్రభా త్వరగరా, ప్రభా త్వరగరా, ప్రభా త్వరగరా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం, కానీ ప్రభు రావట్లేదు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ఆయన కూడా చెప్తున్నాడు, అయినా రావటం లేదు. త్వరగా రాని మనం అడుగుతున్నా, త్వరగా వస్తున్నానని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు, కానీ ఇంకా రాలేదు. మన కోరిక ఏమిటంటే పరలోకానికి వెళ్ళిపోవాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి, ప్రమోషన్ కావాలి. ఎంతో త్వరగా నువ్వు జాయిన్ అయింది అసిస్టెంట్గా, నువ్వు ప్రిన్సిపల్ అయిపోవాలి అప్పుడే. ఎంత ప్రమోషనా? ముందు టీచర్ కనీసం పోస్ట్ కొంచెం 10 సంవత్సరాలు చెయ్యి, మేనేజర్ పోస్ట్కి ముందురా, తర్వాత బాస్ అవుదాం. మనమే చేస్తున్న తొందరపాటు, మనకి క్రీస్తుని ధరించుకున్నామో లేదో వెళ్ళిపోతున్నాం, పరలోకానికి వెళ్ళిపోతున్నాం. నేను పరలోకానికి వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోవాలి. ఎవరిక్కడ ఉండకూడదు, అందరూ వెళ్ళాలి. నేను వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. మిమ్మల్ని నేను ఆపటం లేదు, నేను ఇక్కడ ఆగటం లేదు. కానీ దాని పరిపక్వత, ఈ ప్రపంచంలో జీవించే ఒక పరిపక్వత మనకు కలగాలి. అందుకు క్రీస్తు ఆయన మాటలు గమనించాలి. ఇక్కడ నేను వారిని లోకము నుండి తీసివేయమని ప్రార్థించటం లేదు. నా ప్రార్థన అది కాదు, నా ప్రార్థన ఇది కాదు, నాతో పాటు వీళ్ళందరినీ తీసుకొని పో అని నేను అడగటం లేదు. ఎందుకు? వారు ఇంకా సిద్ధపడలేదు. 2, వారు సిద్ధపరచడానికి ఇంకా నడుము కట్టలేదు, స్వయముగా సిద్ధపడలేదు, ఇతరులను సిద్ధపరచడానికి ఇంకా నడుము కట్టలేదు వారు. కాబట్టి వారు ఇక్కడే ఉండాలి, వారు లోకంలోనే ఉండాలి. మన లోకంలో ఎంతసేపు ఉంటాం తెలుసా మీరు? మన లోకంలో ఎంతసేపు ఉంటామనంటే మనం పూర్తిగా పరిపక్వత, ఆ పరలోక రాజ్య సంబంధమైనటువంటి జీవితాన్ని పొందుకునే వరకు లోకంలోనే ఉంటాం. స్తోత్రం. కానీ చాలామందికి ఆత్రం ఎక్కువ. ఈ ఆత్రం పరలోకంకి వెళ్ళటానికి కాదండి, ఈ ఆత్రం చావు చూడటానికి. నోరు తెరిస్తే చావు గురించి మాట్లాడతారు, నోరు తెరిస్తే మరణం గురించి మాట్లాడతారు. క్రైస్తవులు ఎక్కువ మంది మరణం గురించే మాట్లాడతారు. రోజు నోరు తెరిస్తే మరణం, నేను చచ్చిపోతే పరలోకం. ఎందుకు చావాలి నువ్వు? ఇప్పుడు నువ్వు చావకూడదు, నువ్వు బ్రతకాలి. నువ్వు ప్రభువైన క్రీస్తులాగా నేను చనిపోవటానికి వచ్చాను అని అంటే 33 సంవత్సరాలతో ఫుల్ స్టాప్ పెట్టు, 40 సంవత్సరాలతో ఫుల్ స్టాప్ పెట్టుకో. ముసలితనం లేకుండానే పోతావా? అనుభవించాలి. నువ్వెంతమంది నేర్పించావో అంత ఏడుపు నీకు మరలా తిరిగి రావాలి, నీ ముసలితనంకి రావాలి. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పిల్లలు ఉండి తల్లిదండ్రులు బాగా ఏడిపించావు, నీ పిల్లలు నిన్ను డబల్ ఏడిపించాలి, ఇంట్రెస్ట్ వసూలు చేయాలి. నువ్వు బతికుండాలి. అప్పుడు వరకు తెలుసుకోవాలి నువ్వు ఏం చేసావు. నీ యవ్వన కాలంలో నువ్వు చేసింది నీ ఇష్టం వచ్చినట్లు వెళ్తున్నాడు. పేతురుతో అన్నాడు, పేతురు అంటే నీ ఇష్టం వచ్చినట్లు యవన కాలంలో ఎటు పడితే అటు. కానీ ఒక రోజు వస్తుంది, నేను అడుగు పడిపోతుంది, అప్పుడు నువ్వు కదలలేవు, ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో అని చెప్పాల్సి వస్తుంది నిన్ను. కాబట్టి మనం ఈ లోకమును విడిచి వెళ్ళము. ఈ లోకము ఎందుకు విడిచి వెళ్ళాలంటే ఈ లోకము దేవుడు మనకిచ్చిన వరదానం ఇది. స్తోత్రం. అర్థం కావట్లేదు మీకు ఈ లోకం ఎవరిది అనేది? ఇది మనది. ఆమేన్. హల్లెలూయా. ఎవరిది ఇది? మనది. మనం ఒక చిన్న ట్రిప్ మీద వెళ్తున్నాం, ఒక పిక్నిక్ వెళ్తాం, ఒక పిక్నిక్ వెళ్తున్నాం. ఎక్కడికి పిక్నిక్కి? 7 సంవత్సరాల పిక్నిక్ వెళ్తున్నాం. ఎక్కడ? మధ్యాకాశంలోకి. మరలా ఎక్కడికి రావాలి? తిరిగి భూమి మీదకే రావాలి, భూమి మీదకే రావాలి.
అప్పుడప్పుడు మేము కొన్ని క్యాంప్స్కి వెళ్తూ ఉండేవాళ్ళము, కొన్ని యాత్రలు వెళ్ళేవాళ్ళము. ఆ యాత్ర ముగించబడిన తర్వాత మరలా ఇంటికి రావాలి. ఇంటికి వచ్చేటప్పటికి అనేకమైన టెన్షన్స్ ఉండేవి మినిస్ట్రీలో. ఆ టెన్షన్స్ ఈ పిక్నిక్లో ఉన్నప్పుడు, ఈ కన్వెన్షన్లో ఉన్నప్పుడు, కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు, లేకుంటే ఆ మీటింగ్లో ఉన్నప్పుడు 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఇవన్నీ కూడా, లేదు ఎక్కడికన్నా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అవన్నీ సరదాగా గడిచిపోతాయి, చాలా సంతోషంగా గడిచిపోతాయి. కానీ తిరిగి మరలా బాధ్యతల్లోకి వస్తున్నప్పుడు ఆ మూమెంట్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఉన్న సంతోషం అంతా వెళ్ళిపోయేది. ఎందుకంటే బరువులు, బాధ్యతలన్నీ, కనిపించే భారములు మరలా తిరిగి రావాలి, అక్కడికే రావాలి. అక్కడికి వచ్చి పనిని ముందుకు కొనసాగించాలి. కాబట్టి మనం పరలా తిరిగి భూమి మీదకే వస్తాం. అందుకు మనకి చావు కోసం ఆత్రం ఉండకూడదు. హల్లెలూయా. చనిపోవటం గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వు రెడీగా ఉన్నావా అని అడుగుతారు. మన సంఘములో చావు గురించి ఎవరు మాట్లాడకూడదు. ఆమేన్. హల్లెలూయా. నేను అందుకనే ప్రార్థన చేసేటప్పుడు ఎంత ముసలివారైనా 90 సంవత్సరాల యవ్వనస్తులాగా దేవుడు మిమ్మల్ని పెట్టాలని నేను ప్రార్థన చేస్తా. హల్లెలూయా. ఎందుకు అంత తొందరగా మనం వెళ్ళకూడదు. ఇంకా చూడాలి ప్రపంచాన్ని. ఈ ప్రపంచం చూడాలి, ఈ ప్రపంచాన్ని మనం అనుభవించాలి. ఇది మన కొరకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదమై ఉన్నది. తొందరపడొద్దు. పరలోకం మందే, తొందరపడవద్దు. ఆమేన్. పరలోకము మనదే, తొందరపాటు వద్దు అక్కడికి వెళ్ళడానికి. హల్లెలూయా. ఇక్కడ ఉండాలి. అమ్మమ్మ అని అనిపించుకోవాలి, తాతయ్య అని అనిపించుకోవాలి, నానమ్మ అని పిలిపించుకోవాలి. స్తోత్రం. పరలోకంలో దొరకదా పిలుపు, ఇక్కడతో ఆగిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడ కట్టుకోవాలి? భూమి మీదే. నువ్వు సంపాదించాలి, ఎక్కడ సంపాదించాలి? నువ్వు సాక్ష్యం చెప్పాలి, ఎక్కడ సాక్ష్యం చెప్పాలి? నువ్వు స్వస్థతలు చేయాలి, ఎక్కడ చేయాలి? నువ్వు అద్భుతాలు చేయాలి, ఎక్కడ చేయాలి? నువ్వు ప్రభువుని మహిమపరచాలి, ఎక్కడ మహిమపరచాలి? భూమి మీద. హల్లెలూయా. వెళ్ళొద్దు, అప్పుడే వెళ్ళొద్దు. కోరుకోవద్దు, చావు కోరుకోవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలు అలాగ తుఫాను ప్రళయంలాగా వెళ్ళిపోతుంది, వచ్చేసి నిలబడదు ఇక్కడ. ఆమేన్. ఎంత తుఫాను వచ్చినా కూడా దాటుకొని వెళ్ళిపోవాల్సిందే. ఎన్ని వరదలు వచ్చినా కూడా మన ఇంటి ముందు నుంచి వెళ్ళాలి, మన ఇంట్లోకి రావడానికి వీల్లేదు. యేసు నామములో కట్టివేసేయాలి అక్కడ. ఆమేన్. హల్లెలూయా. మన ఇంట్లోకి రాకూడదు. ఆ ముందు నుంచే వెళ్ళిపోతాయి, అలా దాటుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక ప్రళయం మా ఇంట్లోకి వచ్చింది, మేము ఉన్న ప్రదేశంలోకి. నేను వెళ్ళి అందరినీ కాపాడటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒక గోడ పగలు కొట్టేసి గోడలోంచి నీళ్ళు అన్నాడు పంపించాలని ప్రయత్నం చేస్తున్నాను. మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు ఈయన చాలా చిన్నవాడు. ఆ కసువెత్తుకున్నటువంటి డస్ట్ ప్యాన్ ఉంటుంది కదా, చాట, అది తీసుకొని ఆ డోర్లోంచి వస్తున్న ఈషకి నామ్సే బాహర్ జై అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా రాలేదు మా ఇంట్లోకి నీళ్ళు. మా ఎదురింట్లోకి నీళ్ళు వచ్చేసినాయి. ఆ గట్టల్లోంచి ఉన్న నీళ్లు, టాయిలెట్ నీళ్ళు అన్నీ కూడా వచ్చేస్తే వాళ్ళ సామాన్లు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాం మేము. అందరి ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. యేసు నామములో మా ఇంట్లోకి నీళ్ళు రాలేదు. 51 ఇళ్లలో నుంచి ఒక్క ఇల్లు ఇది నిలబడింది. హల్లెలూయా. వర్షం రావాలి, ప్రళయం రావాలి, వస్తుంది పోతుంది, తుఫాను వస్తుంది పోతుంది. నేను ఆయన ఎత్తుకొని స్కూల్కి పంపించాలని పోతుంటే ఒక ఆయన అన్నాడు, కిదర్ జారే అన్నాడు. స్కూల్ చూడనే జారామన్నా. తుఫాన్ దేకా బాహర్ అన్నాడు. బైన్ రోడ్ మీదకి వచ్చేటప్పటికి ఇంత లోతు నీళ్ళు ఉన్నాయి. వెనక్కి వెళ్ళిపోయాం. కొంతమంది దగ్గరికి వెళ్తే వారు నీళ్లలో పరుపులు వేసుకొని పడుకున్నారు. ఇట్లా పరుపులు వేసుకొని నీళ్ళలో తేలుతున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. వెళ్ళి తలుపు కొట్టి లేపాను అందరూ ఒక్కొక్కరిని. స్తోత్రం. హల్లెలూయా. కష్టములు, బాధలు, శ్రమలు, రోగములు, నొప్పులు, ఇబ్బందులు, ఇరుకులు, నష్టములు అన్నీ కూడా తుఫానులాగా వస్తాయి, వెళ్ళిపోతాయి. నిలబడడం మన దగ్గర అవి. ఆమేన్. హల్లెలూయా. చావు కోరుకోకూడదు ఎప్పుడు కూడా. జీవమునే కోరుకోవాలి. జీవము మరణము నీ ఎదుట ఉన్నాయి. ఏమి కోరుకుంటావంటే జీవమునే కోరుకుంటాం. క్రైస్తవులకి గొప్పదనం ఇది. బడాయి కొట్టుకుంటారు, హెచ్చులు ఎక్కువ. ఏం హెచ్చులు అంటే నేను చచ్చిపోతున్నా, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? టికెట్ కొనుక్కున్నట్టు ఫీలింగ్ ఇచ్చాడు, వీసా వచ్చేసినట్టు చెప్పేస్తూ ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. ధనవంతుడు కూడా అనుకున్నాడు, నాకేం తక్కువ అనుకున్నాడు. ఇలా ధనవంతుడు, నాకేం తక్కువ, నేను వెళ్ళిపోతాను. ఎందుకు? మా ఇంట్లో ధర్మశాస్త్రం ఉంది, మా ఇంట్లో ఉంది. అబ్రహాం ఏమంటున్నాడు? నా తండ్రి ఇంటికి పంపించారంటే నీ తండ్రి ఇంట మోషేయు ప్రవక్తలు ఉన్నారని చెప్తున్నారు. అంటే ఆయన ఇంట్లో ధర్మశాస్త్రం ఉంది అనుకున్నాడు. ధర్మశాస్త్రం ఇంట్లో పెట్టుకున్నంత తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాడని చెప్పి కళ్ళు తెరిచేటప్పటికి అక్కడ కనిపించాడు ఇంకో ప్రపంచంలో. స్తోత్రం. సో మరణము కోరుకోకూడదు. మనం కోరుకోవాల్సింది ఏమిటి?
జీవమునే కోరుకోవాలి, జీవమునే కోరుకోవాలి. కాబట్టి మన దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, మనం ఆయన సన్నిధిలో ఉంటున్నప్పుడు ఆయన మనలను లోకములో బలవంతులుగా మార్చుతున్నాడు. లోకముల పరాక్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రజలుగా మనల్ని మార్చుతున్నాడు. మన ఎదుట ఎవరు కూడా నిలబడరు అన్నట్లుగా ఆయన మనల్ని మార్చుతున్నాడు. కాబట్టి అంతటి శక్తిని మనం పొందుకోవాలి. అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తాను నేను. కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు. జిమ్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు నా కండలు తిరిగినాయా లేదా చూస్తూ ఉంటారు. ఇటు పెట్టి అద్దంలో ఈ అద్దంలో చేసేటప్పుడు అద్దంలోనే చేస్తారు. మామూలుగా అద్దం లేకుండా ఈ జిమ్లో ఎవరు కూడా ఎక్సర్సైజులు చేయరు. ఓకే, అది చేసేటప్పుడు చూస్తూ ఉంటారు, అంటే నాకు పెరిగినాయా లేదా. రోజు ఇదే పనిలో ఉంటారు. ఎందుకు? అది పెరిగే వరకు జిమ్ని వదిలిపెట్టరు. అది పెరిగినప్పుడు నేను శక్తివంతుణ్ణి అని అంటారు. అది కనిపించాలి. మనము ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు అటువంటి ఆత్మీయ దైవికమైనటువంటి శక్తి మనలోకి కలగాలి. గనుక మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అది జరిగే వరకు యెరూషలేము వదిలిపెట్టొద్దు అన్నాడు. అది జరిగే వరకు యెరూషలేము వదిలిపెట్టదు. ఎదురు చూడండి, ప్రార్థన చేయండి దాని కొరకు. మీరు ఏం పొందుకోవాలి? ఇప్పుడు శక్తిని పొందుకోవాలి. శక్తిహీనమైనటువంటి క్రైస్తవుల గురించి నేను మాట్లాడాను, శక్తి కలిగినటువంటి క్రైస్తవుల గురించి నేను చెప్పాను. కాబట్టి మనం ఎలాంటి మార్గతిలో మార్చబడాలి? క్రైస్తవులుగా, శక్తి కలిగినటువంటి క్రైస్తవులుగా మనం మార్చబడాలి. మన కదిలించే వారిగా మార్చబడాలి. మన అపవాది యొక్క పునాదులను కదిలించే వారిగా మార్చబడాలి. పాతాళ లోకపు బంధకములు నీ ఎదుట నిలబడవు. అవి నిలబడలేవు. నీవు ఆజ్ఞ ఇవ్వాలి. కాబట్టి మరణమును మనం కోరుకోకుండా జీవమును కోరుకొని జీవములో మన శక్తిని కోరుకోవాలి. మరి యొక్క ప్రక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి గురించి మనకు మరలా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరు అని అంటే, క్రీస్తు యేసుతో పాటు సిలువేయబడిన వ్యక్తి. నేడే నీవు నాతో పాటు పరదేశంలో. ఆయన సావు వచ్చేసింది. ఆయన బ్రతికింపజేసి కిందకు పంపించడం లేదు. ఆయన బ్రతికింపజేసి కిందకు పంపించాలి అని అంటే ఇప్పుడు కేసు మరలా రీఓపెన్ చేయాలి. ఆయన బ్రతికించి ఆయనను మనిషిగా భూలోకంలో మరలా తిరిగి యెరూషలేములో, ఆ యూదయలోనో లేకుంటే ఏ దేశానికి చెందినో ఆ పట్టణానికి చెందిన వ్యక్తిగా ఆయన్ని పంపించేసాలి అని అంటే ఆయన కేసు మరలా ఓపెన్ కావాలి. క్రీస్తు యేసు కేసు క్లోజ్ అయిపోయింది. ఇద్దరు దొంగల కేసు క్లోజ్ అయిపోయింది. తీర్పు తీర్చబడినది. వారిని ఎవరు కూడా తప్పించలేరు. అందుకు పిలాతు అడుగుతున్నాడు, నిన్ను విడిపించే అధికారం నాకున్నది, ఆఖరిగా చెప్పు. నేను తప్ప ఎవరు నిన్ను విడిపించలేరు అని అంటే, నా తండ్రి తప్ప అధికారం ఇవ్వకపోతే నీవి పనిని చేయలేవని చెప్పేశాడు. నేను చనిపోవటానికి వచ్చాను గనుక నేను నన్ను విడిపించుకోను అని సిలువ మీదకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీరి ముగ్గురులో ఎవరినైనా కూడా బయటికి తీసుకొని రావాలి అని అంటే కేస్ ఓపెన్ చేయాలి. జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తికి పెరోల్ అనేటువంటి ఒక ప్రొవిజన్ ఉన్నది, ఒక అవకాశము. ఆ పెరోల్లో చూపిస్తారన్నమాట, మా నాన్నగారికి బాగలేదు, మా అమ్మగారికి బాగలేదు, మా కుమార్తెకి కన్యాదానం చేయాలండి, పెళ్లి చేయాలి, ఇట్లాంటి ఏదన్నా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ రీజన్ చూపించినట్లయితే ఎటువంటి ఖైదీ అయినా సరే ఆ వ్యక్తిని ఒక రోజు కోసమో 2 రోజుల కోసం, ఒక వారం కోసమో కోర్టు చూసి పరిశీలించి వారిని అనుమతిస్తే ఈ వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు ఒకవేళ చెప్పినట్లయితే ఈ వ్యక్తి కిందకి దిగాలి, నీటిలో బాప్తిసం తీసుకొని రావాలంటే ఈయన్ని పెరోల్ మీద కిందకి విడిపించాలి. క్రీస్తు యేసుకి ఇప్పుడు కేసు ఓపెన్ చేసే శక్తి లేదు. ఎందుకంటే ఆయన కూడా చనిపోవడానికి సిలువ మీదకి వెళ్ళిపోయాడు. ఆయన తన కేసుని క్లోజ్ చేసుకున్నాడు. ప్రక్కన వారి కేసు కూడా క్లోజ్ చేయబడింది. కాబట్టి ఆ వ్యక్తితో అంటున్నాడు, మనం పరదేశకు వెళ్దాం పదా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు వెళ్ళే మార్గం మాకు తెలియదేనంటే, మార్గం నేనే, సత్యము నేనే, జీవము నేనే, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు నడిపించబడలేరు. అయితే మీరు నా దగ్గరికి రావటం కాదు, తండ్రి దగ్గరికి ఇప్పుడు రావటం కాదు, మీరు ఇక్కడ ఉంటే నేను పరలోకం నుండి అక్కడికి వెళ్ళి ఆదరణకర్తను, ఒక సహాయకుని, పరిశుద్ధాత్మను మీ వద్దకు నడిపిస్తాను. మిమ్మల్ని నేను అనాథగా విడిచిపెట్టను. మీరు ఇక్కడే ఉండాలి. ఏమి చేయాలి ఇక్కడ అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించాలి.
ఇది బాధ్యత పరిపక్వత చెందే వరకు. పరిపక్వత చెందే వరకు స్టెఫను పరిపక్వత చెందకుండా ఆయన వడ్డిస్తున్న వాడై ఆ గరిటను, ఆ ప్లేట్లను, ఆ గిన్నెలను వదిలిపెట్టేసి ఆయన పరిగెట్టుకుంటూ వాక్యం చెప్పడానికి వెళ్ళిపోతే ఆ ప్రొదటి ప్రసంగమే ఆయన ఆఖరి ప్రసంగం అయిపోయింది. అపోస్తలులు ఏమన్నారంటే, స్టెఫన్ ఎక్కడే కూర్చో, నువ్వు పరిశుద్ధాత్మని పొందుకున్నావు నాకు తెలుసు. 7 ఉన్నారు కదా, 7 ఎన్నుకున్నారు కదా, పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నారు, చూసిన తర్వాతనే మిమ్మల్ని పలానా బాధ్యత మేము పెట్టామనంటే ఈయనేమంటాడంటే, మీరు చేసే పని నేను కూడా చేస్తానంటే సరే చెయ్యి. ఈ అపోస్తలు సేవ చేయడానికి బయటికి వెళ్ళిపోతే ఇక్కడ స్టెఫను వడ్డిస్తున్న వాడే ఆ పనిని వదిలిపెట్టేసి ఆ సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా కోపంతో నింపబడినటువంటి గుంపు దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతున్నాడు. వారు రాళ్ళు తీసుకొని రెడీగా ఉన్నారు. నీవు ధర్మశాస్త్రాన్ని దూషిస్తున్నావు, దేవదూషణ చేస్తున్నావు అని చెప్పేసి ఆయన చంపడానికి రెడీగా ఉంటే ఆయన చివరి ప్రసంగము, మొదటి ప్రసంగము చివరి ప్రసంగంకి చేసుకొని అయితే ఆయన ప్రార్థన చేశాడు. చివరిగా ఆయన చేశాడు ప్రార్థన. ఆయన తప్పు చేశాడని నేను చెప్పటం లేదు, ఆయన మొదటి ప్రసంగమే చివరి ప్రసంగమైంది. అయితే ఈ ప్రాణం విడిచే ముందుగా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ పరలోకము తెరవబడిపోయింది. మనం ప్రార్థన చేస్తే జరగాల్సిన పనులేవి. ఆ పరలోకం తెరవబడిపోయి దేవుని సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉంటే ఆ కుడి పార్శ్వమున క్రీస్తు యేసు నిలబడి ఉన్నాడు. ఆ నిలబడినటువంటి క్రీస్తుని ముఖాముఖిగా చూస్తున్నటువంటి స్టెఫను తన ఆత్మను అంటున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు పట్టుకో దానిని, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు తిరిగి ఇచ్చేసి, నా ఆత్మను నేను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఏ ప్రార్థన అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆఖరి ప్రార్థనగా ఆయన సిలువలో చేశాడో, తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను అన్నట్లుగా ఇప్పుడు స్టెఫను కూడా ముఖాముఖిగా దేవుని చూస్తున్నాడు. ఆయన ముఖాముఖిగా చూస్తున్నాడు గనుక ఆయన కూడా జీవించడానికి కాకుండా ఆయన మరణానికి కూడా సిద్ధమైపోయి అనేకుల ఎదుటిగా సాక్షిగా నిలబడడానికి, ఒక ప్రసంగము సాక్షిగా నిలబెట్టకపోవచ్చు కానీ ఆయన మరణము నేటి వరకు ప్రపంచంలో సాక్షిగా నిలబడింది. ఆయన ప్రభు దగ్గరికి చేర్చబడ్డాడు. ఆయన మాట్లాడినప్పుడు ప్రభు పరలోకాన్ని తెరుస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయన యొక్క ఆత్మను తన చేతిలోకి తీసుకుంటున్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే, మనం ప్రార్థన చేసి మనం ఈ లోకములో జీవించి సంపూర్ణముగా జీవించి పరిపక్వతను మనం సంపాదించుకొని ఆయన సమయములో ఆయన వద్దకు మనం చేర్చబడదాం. మన సమయం మనం అడగకూడదు, మన సమయం మనము అడగకూడదు. ఏలియా ఈ మాట అడిగినప్పుడు దేవుడికి ఇష్టము కాలేదు. ఏలీ మాట అడిగాడు, ఏమని అడిగాడు? నన్ను చంపేస్తాయి అని అడిగాడు. మోషే కూడా ఇదే మాట అంటున్నాడు కదా, అవసరమైతే జీవగ్రంథం నుండి నా పేరు తీసివే. దేవుడికి ఇష్టం లేదండి ఈ మాటలు, దేవుడికి ఇష్టం లేదు. ఒకవేళ మోషే ఈ మాట మాట్లాడకపోతే ఆయన కనానులో అడుగుపెట్టేవాడు. ఏలియా ఈ మాట మాట్లాడకపోతే ఎలీషా అంత త్వరగా ఆయన స్థానాన్ని తీసుకునేవాడు కాదు. విసుగు చెందవద్దు, విసుగు చెందవద్దు. జీవితము పోరాటములతో కూడినటువంటిది, జీవితం సవాళ్ళతో కూడినటువంటిది. జీవితం మన ముందుకు అనేకమైనటువంటి సమస్యలు తీసుకొని వస్తుంది. అయితే వాటిని ఓడించి జీవితాన్ని పూర్తిగా జీవించాలి, ఆ లైఫ్ని జీవించాలి పూర్తిగా. విసుగు చెందవద్దు, నాకెందుకు ఇది అని ఎప్పుడు కూడా అనొద్దు. మీరు ఎన్ని శ్రమలున్నా, ఎవరు తోడున్నా లేకపోయినా కూడా నేను నాకు తోడున్నాను, నా దేవుడు నాకు తోడున్నాడు, అంతే చాలు, చాలు. నాకు నేను ఒక్కదాననే ముందుకు వెళ్తాను. పరిపక్వత నేను ఈ లోకములో సంపాదించుకుంటాను. అందుకు క్రీస్తు యేసు అంటున్నాడు, వారిని లోకములో నుండి తీసివేయి అని నేను నిన్ను ప్రార్థించటం లేదు, కానీ వారు దుష్టు నుండి వారిని కాపాడుమని చెప్పేసి నీ సహాయం వారికి నడిపించని దేవుడితోటి ప్రార్థన చేస్తున్నాడు. మన గురించి కూడా దేవుడు చేసే ప్రార్థన అదే. మన శోధనలో పడిపోయినప్పుడు మనల్ని తప్పించేటువంటి మార్గము కొరకు క్రీస్తు యేసు సిద్ధపాటును కలుగజేస్తున్నాడు. మన శ్రమలో పడినప్పుడు మనల్ని విడిపింప చేయడానికి ఆయన సహాయమును పరము నుండి మన కొరకు పంపిస్తున్నాడు. మనం దీనిని చూడకుండా సమస్యనే చూస్తున్నాం,
పోరాటాన్ని చూస్తున్నాం, మన అవమానాన్ని చూస్తున్నాం, మన ఇబ్బందులు ఇరుకులే మనం చూస్తున్నాము. మనం పడిపోతూ ఉన్నాం. కాబట్టి మనం పడిపోకూడదు. ఈరోజు మనం నిలబడాలి, స్థిరముగా నిలబడాలి. మన స్థిరముగా నిలబడాలి. మన కండలు తిరిగే వరకు, అనగా మన ఆత్మీయ బలమును, సామర్థ్యమును మనం పొందుకొని అపవాదిని అన్ని రంగములలో ఓడించే వరకు మనము లోకాన్ని విడిచిపెట్టకూడదు. మన పోరాటాన్ని, ప్రార్థన కూడా విడిచిపెట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఆ అపవాది మనల్ని చూసినప్పుడు మన దగ్గర నుంచి పారిపోవాలి. అంతటి బలాన్ని మనం పొందుకోవాలి, అంతటి శక్తిని మనం పొందుకోవాలి. గనుక మనము ఈ లోకములో, ఈ జీవితంలో పరిపక్వత, మెచ్యూరిటీని మనం సంపాదించాలి. ప్రతి రంగంలో, ప్రతి వయస్సులో మనము మెచ్యూరిటీని సంపాదించాలి. ప్రతి విషయంలో, ప్రతి విద్యలో కూడా మనము యొక్క మెచ్యూరిటీని మనం సంపాదించుకోవాలి. ఆయనకు మహిమకరము కలిగినటువంటి, ఆయనకి ఇష్టమైనటువంటి ఆ వ్యక్తులుగా మనం మార్చబడాలి. అంతటి పరాక్రమము ఆ దేవుడు మనలోనికి తీసుకొని రావాలి. మనకు అర్థం కావు ఇవన్నీ కూడా, మనం గ్రహించలేం వీటిని, ఆలోచించాలి వీటి గురించి. మనం దేవుడు ఏమి కోరుకున్నాడు మన దగ్గర నుంచి? మన పెదవులతోటి ప్రార్థన చేసేవారు కొంచెం ముందుకు వెళ్ళాలని, ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు కదలాలని, ఆ ప్రార్థన చేసినప్పుడు ఈ లోకపు శక్తులు కూడా కదిలి పారిపోవాలని, ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు తన సింహాసనం విడిచి మన దగ్గరకు సమీపంగా రావాలని, మనము ఆయన వద్దకు పరలోకంలోకి సమీపంగా చేరాలని మనం ఈరోజు తీర్మానం తీసుకోవాలి. ప్రభు దినమందు ఆ యోహాను ప్రార్థనలో ఉన్నాడు. ఆయనను ఆరాధిస్తున్నాడు, ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. ఆయన పరలోకంలోకి చేర్చబడ్డాడు. పరలోకంలోకి చేర్చబడ్డాడు. ప్రార్థన చేసేటప్పుడు ఎటువంటి మార్పులు మనలో కలగాలి. మన ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు ఎటువంటి గొప్ప క్రియలు మన మధ్యలో జరగాలి. మన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరలోకము కిందికి రావాలి, మనం పరలోకంలోనికి ప్రవేశించాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు లోకంలోని వెళ్ళిపోవటానికి కాకుండా, లోకంలోనే ఉంటున్న వారమై ఈ లోకాన్ని ఓడించే వారముగా, లోకపు శక్తులను ఓడించే వారముగా, ఆ దైవశక్తిని, దైవ అభిషేకమును, దైవ వరమును సంపాదించుకోవడానికి ప్రార్థనలో ఎడతెగక మనం ముందుకుందాం, కొనసాగుతూనే ఉందాం, దేవుని ఘనపరుస్తూనే ఉందాం, అడుగుతూనే ఉందాం, పొందుకుంటూనే ఉందాం. దేవుడు మీరు అడిగినవి మీకు దయచేసి మంచి పరిపక్వత మీకు కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.